కొంతమంది రౌడీలు వైజయంతి ట్రైనింగ్ ఇస్తున్న ప్లేస్‌కి వస్తారనమాట. ఇక రౌడీ ఏమో గొడవ ఆడుతూ ఉంటాడనమాట. ఇక వైజయంతిని కొట్టబోతూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి పల్లవి ఆ రౌడీ చేయి పట్టుకుంటుంది. "ఏంటి మేడం ప్రాబ్లమ్ ఏంటి?" అని చెప్పి ఆ రౌడీ చేయి పట్టుకొని అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడిక ఆ వైజయంతి చెప్తుంది, "ఏం లేదు ఈ రౌడీ వెధకి ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడిని నేను నా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేసుకొని నేషనల్స్‌కి పంపించాలంట ట్రైనింగ్ ఇచ్చి. ఆ! అసలు వీడి మొహం" అని చెప్పి అంటూ ఉంటుంది ఆ వైజయంతి. అప్పుడు పల్లవి, "రేయ్! ట్రైనింగ్ అనేది నువ్వు అక్కడ తీసుకునే గురువు గారిని నువ్వు ఇంప్రెస్ చేసి ఆవిడతో ఇప్పించుకోవాలి. నీ దగ్గర టాలెంట్ ఉండాలి ఫస్ట్. అది లేకుండా ఊరికే నీ తమ్ముడు అయితే ఇచ్చేయాలా నిన్ను" అని చెప్పి పల్లవి ఆ రౌడీని చితకబాదుతూ ఉంటుందనమాట. ఇంకో ఇద్దరు ముగ్గురు రౌడీలు కూడా ఉంటారు. ఆ ముగ్గురు నలుగురిని కూడా చితకబాదుతూ ఉంటే ఇక వాళ్ళ వేళ్ళు విరిచి మరీ కొడుతూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి స్ట్రెంగ్త్‌ని చూసి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వైజయంతి. ఇంక అంతే కాకుండా అక్కడ డంబెల్స్ అవి ఉంటాయి కదా! ఆ డంబెల్స్ ఈజీగా అలా లిఫ్ట్ చేసి వాళ్ళని ఆ డంబెల్స్‌తో టక టక ఈజీగా కొట్టేస్తూ ఉంటుందనమాట రౌడీలని పల్లవి. ఇక చూసి ఇంకా ఇంకా షాక్ అయిపోతుంది ఆ వైజయంతి. ఈ పల్లవికి ఎంత స్ట్రెంత్ ఉంది. మామూలు స్ట్రెంత్ లేదు అని చెప్పి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది వైజయంతి. సో, ఇంతే అండి. మొత్తానికైతే వైజయంతిని ఈ రకంగా కాపాడి ఇంప్రెస్ చేసింది పల్లవి. మరి పల్లవికి ఇప్పుడైనా వైజయంతి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? లేదా? ఏంటనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.